నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీశైల శ్రీ స్వామివార్ల ప్రధాన అర్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 55 అంశాలు చర్చకు రాగా వాటిలో 47 అంశాలను ఆమోదించగా 2 అంశాలను వాయిదా వేశారు. ఒక అంశాన్ని తిరస్కరించగా మరో 5 అంశాలపై మరింత కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతిగుంట రమేష్ నాయుడు తెలిపారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించినట్లు వెల్లడించారు. అలాగే నక్షత్రవనంలో 150 అడుగుల ఎత్తైన అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చెంచుగూడాలలో విరివిగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. హటకేశ్వరం వద్ద దేవస్థానానికి చెందిన స్థలంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో శౌచాలయాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. శ్రీశైల క్షేత్ర పరిరక్షణలో భాగంగా దేవాదాయ శాఖ నియమ నిబంధనల మేరకు క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం, మాంసం వంటి నిషేధిత వస్తువులు క్షేత్రంలోకి రాకుండా కట్టడి చేయడానికి దేవస్థానం అధికారులతో కలిసి ప్రత్యేక విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అలాగే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణతో పాటు క్షేత్ర భద్రతా చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించుకోవాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.